నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 3 మెన్ కమిటీ గురువారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖను రాసింది. కమిటీలో బోర్డు మెంబర్, సెక్రటరీ, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఏజెన్సీలు, ఈఎన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లోనే భేటీ అయ్యింది. 2 రిజర్వాయర్లలో దాదాపు 82కు పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకుంది. కాగా ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీ తెలిపింది. అయితే ఏప్రిల్ 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబీకి లెటర్ రాసింది. కోటాకు మించి 2 టీఎంసీలను కోరుతోంది. ఈ నేపథ్యంలో 3 మెన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఇక కేఆర్ఎంబీ నిర్వహించే 3 మెంబర్ కమిటీ సమావేశానికి హాజరు కాలేమని 2 రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్టుగా సమాచారం. తెలంగాణ ఈఎన్సీ జనరల్ లీవ్లో ఉండటంతో ఈ మీటింగ్కు రాలేకపోతున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతో తాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్ఎంబీ ఏపీ కూడా లేఖ రాసినట్టుగా సమాచారం. 2 రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం ఉంది. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ పగిల్లా అందిస్తారు. ఓవర్ టు యు శేఖర్. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 3 మెన్ కమిటీ గురువారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖను రాసింది. కమిటీలో బోర్డు మెంబర్, సెక్రటరీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లోనే భేటీ అయ్యింది. 2 రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే తెలంగాణ ఇప్పటికే కోటాకి మించి నీటిని వినియోగించుకుంది. కాగా ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీకి తెలిపింది. అయితే ఏప్రిల్లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబీకి లెటర్ రాసింది. కోటాకి మించి 2 టీఎంసీలను కోరుతోంది. ఈ నేపథ్యంలో 3 మెన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఇక కేఆర్ఎంబీ నిర్వహించే 3 మెంబర్ కమిటీ సమావేశానికి హాజరు కాలేమని 2 రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్టుగా సమాచారం. తెలంగాణ ఈఎన్సీ జనరల్ లీవ్లో ఉండటంతో ఈ మీటింగ్కు రాలేకపోతున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతో తాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్టుగా సమాచారం. 2 రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం కూడా ఉంది.
శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 3 కమిటీ గురువారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖని రాసింది. కమిటీలో బోర్డు మెంబర్, సెక్రటరీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లోనే భేటీ అయింది. 2 రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకుంది. కాగా ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీకి తెలిపింది. అయితే ఏప్రిల్లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబీకి లెటర్ రాసింది. కోటాకు మించి 2 టీఎంసీలను కోరుతోంది. ఈ నేపథ్యంలో 3 కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఇక కేఆర్ఎంబీ నిర్వహించే 3 మెంబర్ కమిటీ సమావేశానికి హాజరు కాలేమని 2 రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్టు సమాచారం. తెలంగాణ ఈఎన్సీ జనరల్ లీవ్లో ఉండటంతో ఈ మీటింగ్కు రాలేకపోతున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతో తాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్టుగా సమాచారం. 2 రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం ఉంది.
రైట్, ఇక ఇదే నీళ్ల అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ పగిల్లా అందిస్తారు. శేఖర్. అవినాష్, ఏదైతే హలో శేఖర్ వినిపిస్తాను, చెప్పండి. అవినాష్, మొత్తానికి ఈ రోజు త్రిసభ్య కమిటీ ఏదైతే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన త్రిసభ్య కమిటీ జలసౌదలో భేటీ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 టీఎంసీల నీరు త్రాగునీటి కోసం 10 టీఎంసీలు కావాలని చెప్పేసి అనుమతి కోసం ఏదైతే ఇండెంట్ పెట్టిందో కృష్ణా బోర్డుకు, దానిపైన తెలంగాణ కూడా ఈ రోజు తన వాళ్ళ వాటా వాడుకున్నాక కూడా తెలంగాణ వాటర్కు సంబంధించిన నీళ్లు వాడుకోలేదు మేము, అయినా ఇంకా కావాలి వాటర్, మాకు ఇంకా అవసరం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇంకా 10 టీఎంసీల నీళ్లు కావాలని చెప్పేసి ఏదైతే ఇండెంట్ పెట్టిందో దానిపైన తెలంగాణ ప్రభుత్వం వెంటనే రంగంలో దిగిన పరిస్థితి లేదు. దీనిపైన తెలంగాణ మొత్తానికి దీని ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ప్రతిసారి వాళ్ళు నీటి వాడకం ఎక్కువ వాడేయడం వల్ల మళ్ళీ 10 టీఎంసీలు కావాలని రిక్వెస్ట్లు పెట్టడం వెనుక వాళ్ళు చాలా వెంటనే భేటీ అయిన పరిస్థితి. మొత్తానికి ఈ ఏదైతే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి ఈ రోజు భేటీ అయ్యారో ఆంధ్రప్రదేశ్ నుండి అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఎవరు హాజరు కాలేదు. ఈరోజు ఏపీకి సంబంధించిన ఏ అధికారులు కూడా ఈ భేటీకి హాజరు కాలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అధికారులు వెంటనే కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఈఎన్సీ అనిల్ నేతృత్వంలో భేటీ అయ్యారు. వెంటనే అనిల్ నేతృత్వంలోనే మళ్ళీ కృష్ణా రివర్ బోర్డుకు లేదు, మాకు ఖమ్మం, మహబూబ్ నగర్కి సంబంధించి నీళ్లు కూడా మాకు చాలా అవసరం ఉన్నాయి, ఏపీకి సంబంధించిన వాటర్ ఆల్రెడీ వాళ్ళ వాటా వాళ్ళు వాడుకున్నారు, అయినా ఇంకా వాటర్ కావాలంటున్నారు అని చెప్పేసి మా జిల్లాలు ఖమ్మమైన మహబూబ్ నగర్కి నీళ్లు చాలా అవసరం ఉన్నాయని చెప్పేసి కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారులు కూడా ఇండెంట్ పెట్టడం జరిగింది అవినాష్. అయితే ప్రధానంగా ఈ విషయంలో గతంలో కూడా ప్రతిసారి అంటే దీనివల్ల ప్రధానంగా వీళ్ళు 10 టీఎంసీల నీరు కనుక తీసుకెళ్ళినట్లయితే నాగార్జున సాగర్ లో లెవెల్ ఉన్నదే 510, డెడ్ లెవెల్ ఉన్నది 510, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది నీటి మట్టం 514 మాత్రమే. అంటే ఈ స్థితిలో కూడా వాళ్ళు ఏదైతే కాలువ ద్వారా, కుడి కాలువ ద్వారా నీళ్లు తీసుకుపోవాలని చూస్తున్నారో దాన్ని తప్పుబట్టింది తెలంగాణ అధికారులు కానీ తెలంగాణ ప్రభుత్వం. వీళ్ళు కనుక ఆ కుడి కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్ళినట్లయితే మోటార్లతోటి, తెలంగాణకు అవసరాల రీత్యా మోటార్లతోటి, పంపు సెట్లతోటి నీళ్ళని ఎత్తి పోయించే పరిస్థితి కనుక ఈ అదనపు ఖర్చు ఎవరు భరిస్తారు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక ఖర్చుతో కూడుకున్నదని చెప్పేసి, అయినా ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ వాటా వాడుకున్నాక కూడా మరీ ఎక్కువ వాటర్ని వాడడానికి ప్రయత్నించడం పట్ల చాలా మంది తెలంగాణ మొత్తం నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అందరూ దీనిపైన ఆగ్రహంతో ఉన్నారు. కానీ మొత్తానికి కృష్ణా రివర్ బోర్డు మరి తెలంగాణ పంపిన ఈ 10 మొత్తానికి వీళ్ళు ఇండెంట్, తెలంగాణ అధికారులు పంపిన ఇండెంట్ పైన కృష్ణా రివర్ బోర్డు ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం స్పందిస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది అవినాష్. శేఖర్, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే దాదాపు తెలంగాణ పూర్తిగా తనకు కేటాయించినటువంటి వాటా వాడుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏపీ మాత్రం ఇంకా 2 టీఎంసీలు తనకు రావాల్సినటువంటి వాటాలో కేవలం 2 లేదా 3 టీఎంసీలు మాత్రమే తనకి రావాల్సి ఉంది. బట్ దీంట్లో ఇంకా 5 టీఎంసీలు ఎక్కువగా, అంటే వాళ్ళకి రావాల్సింది 2 అయితే వాళ్ళు 5 టీఎంసీలు ఎక్కువగా అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఎస్ అవినాష్, 5 కాదు 10 టీఎంసీల నీళ్లు మాకు త్రాగునీరు రీత్యా అవసరం అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పంపడం జరిగింది. దీనిపైన తెలంగాణ అధికారులు కానీ తెలంగాణ అది సాధ్యం పడదు, ఎందుకంటే దీనివల్ల తెలంగాణ తీవ్ర నష్టం కలుగుతుంది, తెలంగాణ రైతు సమాజానికి, రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. మాకు కూడా ఎండల మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి జిల్లాలకు నీటి అవసరం చాలా ఉన్నది. ఈ పరిస్థితిలో మీ వాటా వాడుకున్నాక కూడా మళ్ళీ 10 టీఎంసీల నీళ్లు కావాలని ఏదైతే ఇండెంట్ పంపారో ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి తెలంగాణ అధికారులు కానీ తెలంగాణ మంత్రి ప్రభుత్వం కానీ దీనిపైన చాలా దుయ్యబడుతున్న పరిస్థితి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మొండిగా ఈ నెల డెడ్ లైన్ పెట్టడం, కృష్ణా రివర్ బోర్డుకి ఈ నెల 30 లోపు మాకు ఖచ్చితంగా కావాలి, కుడి కాలువ ద్వారా నీళ్లు కావాలి, మాకు కుడి కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్తాము, కాలువ గేట్లు ఎత్తి తీసుకెళ్తాం, కాలువ గేట్లు అని చెప్పి ఏపీ ప్రభుత్వం మొండిగా వెళ్లడం పట్ల ఈ రోజు జలసౌదలో ఏదైతే త్రిసభ్య కమిటీ ట్రిబ్యునల్ అనిల్ యూఎన్సీ ద్వారా భేటీ అయ్యారు. కానీ ఇంత ఇంపార్టెంట్ ఇది జరుగుతున్నా కూడా వాళ్ళు జస్ట్ ఇండెంట్ పెట్టారే తప్ప ఈ రోజు మీటింగ్ కూడా కొన్ని కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టు పరిశీలన రీత్యా మేము హాజరు కాలేకపోతున్నామని చెప్పేసి కృష్ణా బోర్డుకు ఒక లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఈ రోజు ఆ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో దానికి కూడా డుమ్మా కొట్టినట్లయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఇది కాదు అని చెప్పేసి వెంటనే మాకు నీళ్లు అవసరం ఉన్నాయని చెప్పేసి కృష్ణా రివర్ బోర్డుకు, సిఆర్ఎంబికి మనోళ్ళు కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ఒక లేఖ రాయడం జరిగింది అవినాష్.
రైట్ శేఖర్, అదే విషయంలో మనం చూసుకుంటే ఇటు ముందుగా తెలంగాణ నుంచే మేము రాము అనేటువంటి మాట వాళ్ళు లెటర్ రాయడం, దాన్ని బేస్ చేసుకుని ఏపీ సైడ్ నుంచి ఏపీ గవర్నమెంట్ లెటర్ రాయడం అనేది చూస్తుంటే అంటే రెండు రాష్ట్రాలు దీన్ని సమన్వయంగా క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో లేనట్టుగానే కనిపిస్తుందని అనుకోవచ్చా ఈ ఇష్యూని? ఎస్ ఎస్ అవినాష్, అంటే ఇది గత కొంతకాలంగా, ఇప్పుడు కాదు అవినాష్, చాలా రోజుల నుంచి కూడా తెలంగాణలో నాగార్జున సాగర్ విషయం కావచ్చు, నీళ్ల పంపకాలు శ్రీశైలం కావచ్చు, ప్రతిసారి ఏపీకి తెలంగాణ మధ్యలో ఆఖరికి నాగార్జున సాగర్ లో గతంలో గుర్తు చేస్తున్నాను అవినాష్, ఇదే బార్డర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద కూడా సిఆర్పిఎఫ్ బలగాలను దింపి ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు నెట్టుకునే పరిస్థితి దాకా వచ్చిన పరిస్థితి. అంటే ప్రతిసారి ఈ నీళ్ల పంపకాల విషయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడము, తెలంగాణ ఏపీ విషయంలో జల వివాదం రాజుకుంటుంది. ఈ జల వివాదాలను సర్ది చెప్పి ఈ జల వివాదాలను పరిష్కరించే దిశగా కృష్ణా రివర్ బోర్డుకు అనేక పర్యాయాలు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అనేక పర్యాయాలు లేఖలు రాసిన కృష్ణా రివర్ బోర్డు ఏదైతే సిఆర్ఎంబి ఉందో, ఇది కేఆర్ఎంబికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా దీనిపైన చర్చించి వెంటనే ప్రభుత్వం వేచి చూసే ధోరణి, ప్రభుత్వం కూడా కొంత చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కృష్ణా రివర్ బోర్డు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తుతున్నా కూడా వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుని కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కూర్చోబెట్టి సమస్య లేకుండా చూస్తారేమో అనుకుంటే ఇంతవరకు అలా ఆ దిశగా అడుగులు పడకపోవడం మాత్రం దురదృష్టకరమని మేధావులు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అవినాష్. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. రైట్, చూద్దాం ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ తెలంగాణ రెండు కలిసి చేసుకోవాల్సినటువంటి వాటాలో ఇలాంటి గొడవలు ఇది ఇవాళే కాదు, గత 10 ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య. మరి వీటికి ముగింపు ఎప్పుడు? రానున్నటువంటి రోజుల్లో చూద్దాం కేంద్రం ఏ విధంగా యాక్టివ్ అయ్యి కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీని ఇష్యూని సాల్వ్ చేస్తారనేటువంటిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేంద్రంలో భాగస్వామిగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏపీ నుంచి. మరి దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి టైం ఇది. అట్లీస్ట్ మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే కదా ఇవాళ అక్కడ సీఎం ఇక్కడ సీఎం కలిసి కూర్చుంటే అయిపోయేది, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి. సో ఇది వాళ్ళ